దేవుణ్ణి ఆరాధించాలి. వారు చేసిన ఆరాధనలో దేవుని ఆరాధన కనిపించదండి, అస్సలకి కనిపించదు. ఏలూరు వెళ్తే ఏలూరు నిండా అదే హడావిడి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా ఇదే క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. డిసెంబర్ స్టార్టింగ్ దగ్గర నుంచి న్యూ ఇయర్ వచ్చే వరకు కూడా ఏదో ఒక హడావిడి. ఇంట్లో లైటింగ్లని, కొత్త బట్టలు షాపింగ్ అని, ఇంటిని అలంకరించుకోవడం అని, అదిగో నగలు కొనుక్కోవడం, బట్టలు కొనుక్కోవడం, పిండి వంటలు, రకరకాల రుచులు. ఇవన్నీ దేనికండి? ఏమిస్తాయి ఇవన్నీ? వీటి వల్ల మనకి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఈరోజు మనకు నచ్చిన కూర వండుకున్నాం, వండిన దగ్గర నుంచి తినే వరకు కూడా ఆ ఆనందంతోనే ఉంటాం. తిన్నాక తీరిపోద్ది, తిన్నాక ఆనందం తీరిద్ది. రేపు ఉండిద్దా మళ్ళీ ఆనందం? ఉండదు. రేపు మళ్ళీ వేరే దాని మీద ఆనందం. ఇంటికి చుట్టాలు వస్తే ఆనందం, పండగ వస్తే ఆనందం. క్రిస్మస్ అనే కాదండి, ఏ పండగ వచ్చినా అన్నిలైనా సరే ఆనందం. కొత్త బట్టల విషయంలో కానివ్వండి, పిండి వంటలు వండుకున్న రోజు దగ్గర నుంచి అవి అయిపోయే వరకు కాకపోయినా కొన్ని రోజులు ఆనందంగా, ఇష్టంగా, సంతోషంగా తింటారు. తర్వాత తినాలనిపిస్తే తింటారు, లేకపోతే అవి చెత్తకుండీలోకి వెళ్ళిపోతాయి. వండుకున్న పప్పలను పారేయకుండా తినేవాళ్ళు చాలా తక్కువ అండి, నాకు తెలిసినంత మట్టుకు. చాలా మంది వండుకున్న తర్వాత కొన్ని రోజులు తిని తర్వాత వాటిని పారేస్తున్నారు. పప్పలనే కాదు, పొద్దున వండుకున్న అన్నం సాయంత్రం తినరంటండి. పొద్దున వండుకున్న అన్నం సాయంత్రం తినరంట. ఏమండి, రైతు ఎంత కష్టపడుతున్నాడండి. ఆ చేను వర్షం చినుకు కోసం ఎదురు చూసి, ఆ చినుకు పడిన దగ్గర నుంచి భూమిలో గింజలు వేస్తే అవి మొలకొస్తాయో రావో, ఒకవేళ మొలకొచ్చేయడానికి వర్షం ఎక్కువైతే అవి మురిగిపోతాయో లేదో. అంతే కదండి, సగం మురిగి సగం మురక్కపోయినా దాన్ని ఏమీ చేసుకోలేరు. సాయంత్రం మురిగిపోతే పారేసుకోవాలి. అదే చక్కగా మొలకొస్తే మళ్ళీ దాన్ని తీసి నాటాలి. ఈ టైం కూలోళ్ళు వస్తారో రారో తెలీదు. ఎంతో కష్టం అండి, ఎంతో కష్టపడి ఆ బురదలో. స్టార్టింగ్ సార్ గారు ఏం చేసేవాళ్ళు అంటే చేలోకి వెళ్ళేవాళ్ళు. వరి చేలో నాట్లు వేసిన తర్వాత కోతకి వెళ్ళేసరికంట చేలో చచ్చిపోయిన పాములు, ఎలుకలు ఉన్నాయంట. 2 రోజుల ముందు వెళ్ళి గులుకులేసి వచ్చారు. 2 రోజులు పోయిన తర్వాత కోత కోసారు. ఇంటికి వచ్చాక ఏం చెప్తున్నారు? చేలో పాములు కనిపించినాయి, ఎలుకలు ఉన్నాయి అని చెప్తున్నారు. అప్పుడు ఎలా ఉంటదండి? ఫస్ట్ టైం వినే వాళ్ళకి వామ్మో బతికుంటే ఏంటి పరిస్థితి అనిపించింది. అవును కదా? అంటే రైతు ఎంత రిస్క్ చేస్తున్నారు పండించడానికి. అలా పండించుకొని తినే వాళ్ళే ఆ అన్నాన్ని పారేస్తున్నారండి. చూస్తే చాలా బాధేస్తుంది. మళ్ళీ పారేసేది ఎక్కడో కాదు, డ్రైనేజీలో. అది దేనికి పనికిరాదు. బయట పెడితే కుక్క తింటది, లేకపోతే గేదెలకి కుడితిలో వేస్తే గేదెలు తింటాయి. డ్రైనేజీలో పడేస్తున్నారు, ఆహారాన్ని పాడు చేస్తున్నారు. చేలో కూరగాయలు కాస్తాయి, అది కాయ ఏదన్నా కొంచెం ముదిరిపోతే ఎంతో బాధపడతారు. అయ్యో ఇది ఉంటే ₹1 వస్తుంది, ఒకరికి కూర కింద ఉపయోగపడిద్ది. అదే ముదిరిపోతే ఎందుకు పనికిరాదు. వెతికి 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 మా చెట్టు మీద బీరకాయలు ఉంటాయి. లీలాప్రసాద్ రోజు అడుగుతాడు, ఏంటక్క పోలీస్ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేషన్ చేస్తావో చెట్టు దగ్గరకు వచ్చి అంటాడు. అదో సిఐడి ఆఫీసర్. అంత ఇదిగా ఎతకాల అక్క అని అడుగుతున్నాడు. మనం కష్టపడుతున్నాం కాబట్టే విలువ తెలుసు. అందులో వచ్చే ఆనందం కూడా చాలా బాగుంటుంది. అదే కదండి, కష్టపడి పండించాం, దాన్ని ప్రయోజనం మనం పొందాలి. అలా పొందట్లేదండి చాలామంది. చాలా వచ్చిన వాటిని వృధా చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం కొత్త సంవత్సరం వస్తుంది, ఈ రోజు నుంచి ఒక నియమం పెట్టుకుందాం. ఈ రోజు నుంచి అని ఎందుకన్నానంటే, ఖచ్చితంగా వారం రోజులు టైం ఉంది. ఈ వారం రోజులు అలవాటు చేసుకుంటే 1వ తారీఖు నుంచి అమల్లో చేయొచ్చు. అలవాటు చేసుకోవాలి, దాన్ని అమల్లో చేసుకోవాలి. ఆహారం మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ రోజు ఎంత ఆహారం వృధా అయ్యింది. ఆహారం అనే కాదండి, మనం కట్టుకునే బట్టలు అవనివ్వండి, మనం ఇంట్లో ఖర్చు పెట్టే ఖర్చు అవనివ్వండి. ఈ యొక్క అలవాటుని నేను మీకు ఆర్డర్ వేయట్లా, నాకు అనిపించింది మీకు సలహాగా చెప్తున్నాను.
ఇలా అలవాటు చేసుకుంటే మనతో పాటు ఇంకొకరికి సహాయం చేసిన వాళ్ళం కూడా అవుతామండి. మనం అనవసరంగా ఖర్చు పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు ఆ డ్రైనేజీలు వేయడం వల్ల ఆ డ్రైనేజీ వాసన వస్తుందండి. నీళ్ళు వెళ్ళిపోయి చివరికి వచ్చాక ఆగుతాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఆ వాసనకి ఎంత ఇబ్బంది పడుతున్నారు. అదిగో తిరిగి మళ్ళీ ఎదురులోకి వస్తాయి. అలా ఎంతో ఇబ్బంది. అదే మనం అలా వేస్ట్గా పడేలేదనుకోండి, వాసన కొంచెం తగ్గిద్ది, దోమలు కొంచెం తగ్గుతాయి. అలా మనం చేసే చిన్న చిన్న తప్పులే ఎన్నో అనార్థాలు దారితీస్తాయి. చిన్న చిన్న మార్పులు మనం చేసుకుంటూ, ఈరోజు నేను ఇది వేస్ట్ చేశాను, ఇది వేస్ట్ చేయకూడదు, ఇలా పడేసాను, ఇలా పడేయకూడదు, ఇలా ఉండాలి అని మనకు మనం కొత్త సంవత్సరానికి కొన్ని అలవాట్లను అలవాటు చేసుకుందాం. సరేనండి? సరే, నేను పాఠంలోకి వెళ్తున్నాను. సంతోషం. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? క్రిస్మస్లోనే సంతోషం ఉందని చెప్పి నెల రోజుల నుంచి సంతోషంగా గడుపుతున్నారు క్రైస్తవులందరూ. నెల రోజుల నుంచి సంతోషంగా గడుపుతున్నారు. కొత్త బట్టలు కొనుక్కున్నామండి, కొనుక్కున్న రోజు సంతోషం. ఆ రోజు నుంచి వేసుకునే రోజు వరకు కూడా సంతోషంగానే ఉంటుంది. కొంతమంది రోజుకోసారి తీసి చూసుకుంటారు, వేసుకునే వరకు కూడా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తారు బట్టల్ని. ఆ బట్టలతో సంతోషంగా ఉండాలని చూస్తారు. మళ్ళీ క్రిస్మస్కి వచ్చేసరికి అసలు ఆ బట్టలు ఆ డ్రెస్లో ఉంటాయా? మళ్ళీ కొత్త డ్రెస్. అంటే ఆ సంతోషం ఆ రోజు వేసుకున్న రోజుతో అయిపోయింది. కాకపోతే మళ్ళీ రెండోసారి వేసుకుంటే అయిపోద్ది. పిండి వంటలైనా అంతే, ఏదైనా అంతే. పండగ వచ్చేసింది, పండగ రోజు వేసాము, కొత్త బట్టలు వేసుకున్నాం, తలస్నానం చేసాం, సంతోషంగా చర్చికి వెళ్తాం, వాక్యం వింటాం, ఇంటికి వెళ్ళినాక రుచికరంగా వండుకున్న ఆహారం తింటాం. సాయంత్రం అయిపోయింది, నిద్రపోయి లేసాం, క్రిస్మస్ అయిపోయింది, సంతోషం అయిపోయింది. ఇంతేనా? కాదు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారండి. ఎందుకు కష్టపడుతున్నారు? ఎవరికి ఉండే కోరికలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఒక్కరు తమ కోరికలను తీర్చుకోవడానికే కష్టపడతారు. రూపాయి సంపాదించుకోవాలి. రూపాయి ఉంటేనే మనం ఆ కొత్త బట్టలు కొనుక్కోగలం, ఆ పండుగను చేసుకోగలం. రూపాయి లేకపోతే పండగకి కొత్త బట్టలు కొనుక్కోలేము, రుచికరమైన ఆహారం వండుకొని తినలేము. కాబట్టి కష్టపడాలి, కష్టపడి సంపాదించుకోవాలి, మన అవసరాలకు వాడుకోవాలి, ప్లస్ దాచుకోవాలి. ఇలా అయితే పర్లా. అవసరాలకు వాడుకుంటూ మనకి అవసర జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా అవసరం వస్తుందో దాచుకుంటూ ఉంటే పర్లా. కానీ ఇంకా ఇంకా తరతరాలకు తరిగిపోని ఆస్తిని మనమే సంపాదించేసి పెట్టామనుకోండి, తరతరాలకు తరిగిపోని ఆస్తిని సంపాదించి పెడితే ఆ వచ్చిన తరాల ఆస్తిని ఉంచుతున్నాయా? ఇప్పుడు మనం ఉన్నాం, మన ముందు తరాల్లో ఎవరో సంపాదించిన ఆస్తిని వాళ్ళ పిల్లలు ఆగం చేశారని మనం చెప్పుకుంటున్నాం కదా. రేపు మనం ఎంత సంపాదించి పోగేసినా మన వెనకమాల తరాల్లో పిల్లలు అదే చేస్తారు. మనకు పితరాజ్యత ఆస్తి వస్తుంది, వారసత్వపు ఆస్తి వస్తుంది, మళ్ళీ భర్త వలన కానీ భార్య వలన కానీ ఆస్తి వస్తుంది. మనం కష్టపడి సంపాదించిన ఆస్తి ఉంటుంది. ఏది ఉన్నా ఏది ఏమైనా మనం ఉన్నదానితో సంతోషంగా గడపాలి. సంపాదించి చాలా మంది తినకుండా దాచుకుంటారండి. ఇవాళ తింటే అయిపోద్ది, రేపు నా పిల్లలకు ఉండదు. మనం తిని 10 రూపాయలు సంపాదిస్తే కనీసం అందులో 5 రూపాయలన్నా తినాలి. 10 రూపాయల్లో రూపాయి తినేసి 9 రూపాయలు దాచేస్తానంటే అది ఎంతవరకు సమంజసం కదండి. మనం ఈరోజు ఉంటాము, రేపు ఉంటాం, ఎల్లుండి ఉంటామో లేదో తెలీదు. కాబట్టి మన అవసరాలకు తగ్గట్టుగానే మనం కష్టపడాలి. అవసరాలకు మించి చాలా మంది కష్టపడుతున్నారు. నేను మధ్యాహ్నం 1 గంట సేపు ఖాళీగా ఉంటున్నా. నేను గంట ఖాళీగా ఉంటున్నా. ఈ గంటలో నేను ఏదన్నా పని చేసి డబ్బులు సంపాదించుకోవచ్చుగా, నా అవసరాలకు వస్తాయిగా. అవును కదండి. ఒక గంట కష్టపడితే ఆ గంట ఖాళీని ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించుకోవచ్చుగా. ఆ గంటలో ఏం కష్టపడి ఏం సంపాదించుకోవచ్చు? దాన్ని ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఇంకొక గంట అయింది కదా, 2 గంటలు వస్తాయి కదా. ఈ 2 గంటలు నేను కష్టపడ్డాను అనుకో, నా చేతిలో డబ్బులు ఉంటాయి, మా ఆయన అడగక్కర్లా. నాకు ఏదైనా అవసరం వస్తే నేను వాడుకోవచ్చు. నేను ఇప్పుడున్న అది కన్నా కొంచెం కాస్ట్లీగా నేను బతకొచ్చు. కష్టపడే వాళ్ళు రూపాయిని ఖర్చు పెట్టరండి. నేను ఇలా సంపాదించుకోవాలని అనుకుంటారు, కానీ సంపాదించేటప్పుడు అలా కాస్ట్లీగా కొనుక్కోవడానికి ఇష్టపడరండి.
అసలుకి ఎంత కష్టపడ్డాం కదా, దీన్ని ఎలా ఖర్చు పెట్టుకుంటాం, దాచుకుంటే ఉంటాయి కదా, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు కదా అనిపిస్తుందండి. ముందేమనిపించింది అంటే, ఏం కావాలన్నా ఆఖరికి పూలు కొనుక్కోవాలన్నా కూడా చేజార్చి రూపాయి అడగాల్సి వస్తుంది, ఆ పువ్వులు కొనుక్కునే డబ్బులైనా నేను సంపాదించుకుంటే బాగుండు అనిపిస్తుంది. కష్టపడేటప్పుడు అనిపించింది, ఈ రోజు పూలు పెట్టుకోకపోతే ఏమైందిలే అనిపిస్తుంది. నిజమండి. కానీ మనం కష్టపడి సంపాదించుకున్నది మనం అనుభవించడానికి సంపాదించుకోవాలి. తరతరాలకని చెప్పి దాచుకున్నాం అనుకోండి, తరతరాలు అసలుకి మన పేరు ఉండదు, మనం సంపాదించిన పేరు కూడా ఉండదండి ఆ తరతరాల్లో. అడ్రస్ ఉండదు. మా తాత సంపాదించాడా, మా తాత సంపాదించాడు, ఎవరు సంపాదిస్తే నాకేంటి, నేను అనుభవిస్తాను. అలా ఎన్నో ఆస్తులు కరిగిపోయినాయండి. మన ముందు ఎంతో మంది ఆస్తులు కరగబెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహాజ్ఞానైన సొలొమోను ఉన్నాడండి. ఎవరి సంగతో మనకి ఎందుకు, మనం క్రైస్తవులం, బైబిల్ దగ్గర మన ముందు బైబిల్ ఉంది. సొలొమోనుకు ఏటాట సొలొమోను యొక్క రాజ్యానికి వచ్చే బంగారం ఎంతో చూద్దాం. ప్రతి సంవత్సరం వస్తుందంట, ప్రతి సంవత్సరం బంగారం వస్తుందంట. ఆ బంగారంతో సొలొమోను ఏం చేస్తాడు, ఏం చేశాడు పోనీ చూద్దామండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. మరియు ఓఫీరు దేశం నుండి, నేను చదివేస్తానండి 11 నుంచి 14 వరకు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రానుల స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు ఇటువంటి చందన మానులు దొరకవు, ఎక్కడనూ కనపడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈయనకి సొలొమోను గారికి వచ్చేవి ఉన్నాయి, ప్లస్ ఈయన తిరిగి ఇచ్చేవి కూడా ఉన్నాయి. ఇదంతా పోతే ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మనుగుల ఎత్తంట. ఒక మనుగంటే 15 కేజీలంట. సంవత్సరం అంత వస్తుందంటండి. 1332 మనుగుల ఎత్తు ఇంటూ 15 వేసుకోండి, అంత బంగారం వస్తుందంట. కింద చూస్తే ఆ బంగారంతో సుత్తెలు, రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. ఆయన వాటితో ఎన్నో ఉపకరణాలు చేయిస్తున్నారు. అలా సొలొమోనుకి ప్రతి సంవత్సరం బంగారం వస్తుంది. అంటే బంగారం అంటే ఇంకా సంపద, ఎంతో సంపద. పైన చూసాం కదా, చందనపు మ్రానులని రత్నములని ఇలా ఎన్నో వస్తున్నాయి. ఎవరికి? సొలొమోను గారికి. ఆయనకు తండ్రి ఇచ్చిన ఆస్తి ఉంది, అది కాక ఈయనకి వస్తుంది, ఈయన సంపాదిస్తున్నారు. ఎంతో ఆస్తిపరుడండి సొలొమోను. ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, టాటా, అంబానీ వీళ్ళందరూ ఇప్పుడైతే, ఈ సొలొమోను గారు ఇప్పుడు క్రీస్తు పూర్వమే స్టార్టింగ్ లోనే మహాధనవంతుడు. అలాంటి సొలొమోను ఈ ధనం గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ద్రవ్యమును అపేక్షించువాడు 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. అదియు వ్యర్థమే. చాలండి. ధనం చేత ఏమి రాదండి, తృప్తి రాదు. ధన సమృద్ధిని అపేక్షించేవాడు, ధనాన్ని ఇంకా ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా కూడబెట్టుకోవాలనుకునే వాడికి ఏం కలగదు, తృప్తి కలగదు. తృప్తి ఉండదంటండి. తృప్తి లేకపోతే సంతోషం ఎక్కడి నుంచి వస్తుందండి? తృప్తి ఉంటేనే సంతోషం. అమ్మయ్య ఈరోజు ఈ కూర వండుకోవచ్చు. మనం ఈరోజు బిర్యానీ చేసుకున్నాం, చికెన్ బిర్యానీ చేసుకున్నాం. మన పక్కింటోళ్ళు ఫ్రాన్స్ బిర్యానీ చేసుకున్నారు, అది మనకు తెలిసింది. మనం చేసుకున్న బిర్యానీతో మనం తృప్తిగా ఉంటే సంతోషంగా ఉంటాం.
మనం చేసుకున్న చికెన్ బిర్యానీ వాళ్ళు ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నారంటే ఇది తినాలేము, సంతోషము రాదు, మనకు తృప్తి ఉండదు. అవును కదండి? అది ఇది తిన్నా మనకి తిన్న టేస్ట్ తెలియదు, వాళ్ళు పెట్టరు, దాన్ని పొందలేము. కాబట్టి ధనం వల్ల ఏం రాదు, ధన సమృద్ధి వల్ల కూడా. ఇది ఎవరు చెప్తున్నారు? ధనవంతుడైన సొలొమోను మహారాజు చెప్తున్నారు. ఎంత బంగారం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ధనం ఉన్నా తృప్తి లేదు నాయనా అని చెప్తున్నారు సొలొమోను గారు. ప్రతిదీ వ్యర్థమే, నువ్వు ధనం సంపాదించడం, ధన సమృద్ధి చేసుకోవడం వ్యర్థమే అని చెప్తున్నారు సొలొమోను గారు. అంటే ఏం చేయాలి? మనం ప్రస్తుతానికి మన అవసరాలకు సరిపడా సంపాదించుకుని తృప్తిగా ఉండాలి. అంతేగాని ధనాన్ని మా ఆయన సంపాదిస్తున్నాడు, మా ఇల్లు గడుస్తుంది, ఏ లోటు లేదు, తింటున్నాం, పడుకుంటున్నాం, లెగుస్తున్నాం, సంతోషంగా ఉన్నాం. అదే నేను కూడా సంపాదించడం మొదలు పెట్టాను అనుకోండి, తింటూ ఉండిద్ది, పడుకోవడం ఉండదు, తింటం కూడా ఉండదు. ఒక రోజు పని సంపాదించడానికి ఆ పనిలోనే పడిపోతాం, కానీ టైంకి తింటం ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. ఇంకా తృప్తి ఎక్కడ ఉంటది? తృప్తి ఉంటే తింటము పడుకోవడం ఉండిద్ది. తృప్తి లేదనుకోండి, తింటం ఉండదు, పడుకోవడం ఉండదు, సంతోషం అసలే ఉండదు. అంతే కదా? కాబట్టి మనం ఏం చేయాలి? ధన సమృద్ధిని పెంచుకోవడానికి మనం తాపత్రయపడకూడదు. ధనవంతుడైన సొలొమోనే ఎంతో తాపత్రయపడి ఎన్నో బావులు తవ్వించారు, ఎన్నో తోటలు, ఎన్నో ఉద్యానవనాలు, ఎన్నో ఎంతో మంది, అది నెక్స్ట్ ఇంకా ముందు వస్తుంది, ఎన్నో చేసుకున్నాడు. అయినా ఆయన వాటి వల్ల మనకు తృప్తి ఉండదు అని చెప్తున్నారు సొలొమోను గారు. సరే, ధనం వల్ల తృప్తి ఉండదు. మరి సొలొమోనుకు ఇంకొక పేరు ఉంది, జ్ఞాని. జ్ఞాని అయిన సొలొమోను. మరి జ్ఞానం వల్ల ఏమైనా మనకేమైనా సంతోషం వస్తుందా? జ్ఞానం వల్ల మనకేమైనా సంతోషం వస్తుందా? ఇప్పుడు సొలొమోను గారు ఉన్నారు, ఆయన దేవునికి ప్రార్థన చేస్తారు, తండ్రి ఈ యొక్క నీ ఇజ్రాయిల్ జనాంగాన్ని పరిపాలించడానికి నాకు మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని ఇవ్వండి అని దేవునికి ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, నువ్వు నన్ను జ్ఞానం ఇమ్మని, ఈయన ఇజ్రాయిల్ జనాన్ని పరిపాలించడానికి జ్ఞానం ఇమ్మని అడిగావు కదా, ఆ జ్ఞానంతో పాటు నీకెంతో సంపదను, ఆస్తిని కూడా నేను ఇస్తున్నాను అని చెప్తారు ఎవరు? దేవుడు. అక్కడ సొలొమోను గారు దేవుని యొక్క జనాన్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని అడిగారు. తండ్రి నన్ను నేను రక్షించుకోవడానికి కావలసిన జ్ఞానం దయచేయని అడగలేదు. ఓకేనండి? అయ్యా నువ్వు మంచి పనికే అడిగావు కాబట్టి నీకు ఆ జ్ఞానంతో పాటు నీకు నేను కొంత సంపదను కూడా ఇస్తున్నాను, ఐశ్వర్యాన్ని కూడా నీకు నేను ఇస్తున్నాను అని చెప్తారు. ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం, మొదటి రాజులు 4వ అధ్యాయం 30-31. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము 29 చూడండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను. ఒకసారి చూడండి, ఎవరెవరి జ్ఞానం కంటే అధికంగా ఉందండి? ఐగుప్తుల జ్ఞానం కంటే. జ్ఞానంలో తూర్పు దేశస్తులు ఉన్నారు, ఐగుప్తులు ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే ఎక్కువ జ్ఞానం వచ్చిందంట సొలొమోనుకి. సొలొమోను దేవుడిని అడగడం వలన దేవుడు ఆయనకి ఇచ్చారు. 31వ వచనం అండి. అతడు సమస్తమైన వారి కంటేను యజ్రాహీయుడైన ఏతాను కంటేను మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నింటిలో వ్యాపితమాయెను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో నుండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కాని,
చెట్లన్నింటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు అతడు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నింటి గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. ఎంత జ్ఞానం అండి! అప్పటి వరకు ఉన్న జ్ఞానవంతులందరికన్నా సరే ఈయనకి ఎక్కువ జ్ఞానం దేవుడు దయచేశారు. అందరిలో కల్లా చాలా జ్ఞానవంతుడయ్యారు సొలొమోను. ప్రతి మొక్క గురించి, ప్రతి జంతువు గురించి, ప్రతి పురుగు గురించి, భూమి మీద ఉన్న భూపతులందరూ కూడా ఈయన యొక్క జ్ఞానం గురించి తెలుసుకోవడానికి వచ్చారు. ఎంతో జ్ఞానం అండి. అని ప్రతి శాస్త్రం కూడా రచించారు ఈయన. ఎన్నో సామెతలు, కీర్తనలు కూడా రాశారు సొలొమోను గారు. ఇలాంటి సొలొమోను గారు జ్ఞానం గురించి చెప్పిన మాటలు చూద్దాం. అది కూడా ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. అండి సొలొమోను గారే చెప్పారు. ఆయన గురించి బైబిల్లో ఇంత గొప్పగా రాపిచ్చుంటే అంతటి జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఏం చెప్పారో చూద్దాం. 1వ అధ్యాయం చివరి వచనం అండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అదేంటండి? ప్రతి శాస్త్రం ఆయన నుంచే పుట్టింది. ప్రతి శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, ప్రతిదీ ఆయన నుంచే పుట్టింది. ఎంత భూపతుల్లోని వాళ్ళందరూ కూడా ఆయన యొక్క జ్ఞానం గురించి తెలుసుకోవడానికి వచ్చారు. అలాంటి జ్ఞాని చెప్తున్నారు చూడండి. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. శోకం అంట అంటే అంత బాధో. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖం అంట అండి. మన చుట్టూ చాలా మంది లోక జ్ఞానం సంపాదించుకోవడానికి లోక చదువులు చదివి ఎంతో సంపాదించుకో. మా అబ్బాయి చాలా కాస్ట్లీ స్కూల్లో చదువుతున్నాడు. చాలా కాస్ట్లీ రిచ్ గా మా అబ్బాయి. అర్థమైందా? అదిగో ఫారెన్ వెళ్తారు స్టడీస్ కి, సంపాదిస్తారు సంపద. దానివల్ల వాళ్ళకి లాస్ట్ కి ఏం మిగులుతుంది? దుఃఖము, శోకం. విస్తారమైన దుఃఖమును అధికమైన శోకం జ్ఞానాభ్యాసము చేత. అంటే మనకు అక్కడ ఎంత ధనం సంపాదించుకున్నా తృప్తి లేదు, సంతోషం లేదు. అదేవిధంగా జ్ఞానం సంపాదించుకున్నా కూడా మనకి సంతోషం లేదు. మరి ఇంకెక్కడ ఉంటది సంతోషం? చాలా మంది పండగ రోజున ఈ పండగ చేసుకునే వాతావరణంలోనే కొన్ని పనులు చేస్తారు. తినడం, తర్వాత వచ్చే మాట తాగడం. చాలా మందిని మీరు ఎందుకు తాగుతున్నారు అంటే, నాకు ఎన్నో బాధలు ఉన్నాయండి, ఆ బాధలు మర్చిపోయి సంతోషంగా ఉండడం కోసం తాగుతున్నానండి అంటారు. అవునండి. చాలా మంది త్రాగుడికి బానిసలు అయిపోయి ఆ మత్తులో సంతోషంగా ఉన్నాం అనుకుంటూ ఆ మత్తుకు బానిసలు అయిపోతున్నారండి. పోనీ అలా తాగితే సంతోషం వస్తుందా? అలా అయితే మనం కూడా తాగొచ్చు. అంతే కదండి. సంతోషం ఉంటే మనం కూడా తాగొచ్చు. సంతోషం, తృప్తిగా ఉంటేనే సంతోషం వస్తుందండి. తృప్తిగా ఉంటేనే సంతోషం వస్తుంది. మరి ఆ త్రాగుడి గురించి చూద్దాం. సామెతల గ్రంథం, ఇది కూడా సొలొమోను చెప్పిన మాటల్లోనే చూద్దాం. సొలొమోను సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29, 30. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, అంటే కారణం లేకుండా గాయాలు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా. కదిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. చాలండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ద్రాక్షారసముతో దాన్ని టేస్ట్ చూసే వాళ్ళకేనంటండి. అంటే ద్రాక్షారసం వల్ల కూడా మనకేం రాదు? సంతోషం అనేది రాదు.
సొలొమోన్ గారి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాను నేను? ఆయన కన్నా ఇంకా గొప్పవారు ఎవరు లేరు. లేరు కాబట్టి. అంత ఆస్తి, అంత జ్ఞానం కలిగిన అతను. రాజు అంటే కంపల్సరీగా ద్రాక్షారసం అనేది అలవాటు ఉంటది. ఆయన ఎన్నో ద్రాక్ష తోటలు వేయించారు, అవును కదండి? అలాంటి ఆయనే చెప్తున్నాడు, ద్రాక్షరసం తాగే వాళ్ళందరికీ శ్రమ, గాయాలు, దుఃఖము, హేతువు లేకుండా, కారణం లేకుండానే గాయాలు వస్తాయంట. కళ్ళకు మంద దృష్టి, కాబట్టి ద్రాక్షరసం త్రాగటం వల్ల కూడా మనకి సంతోషం ఉండదు. మరి ఇంకెందులో ఉండదు సంతోషం? పోనీ భార్యల వలన ఉందా? భార్యల వలన సంతోషం ఉంటుందా అండి భర్తలకి? చెప్పండి. సొలొమోన్ గారు, ఆయన ఎవ్వరు బీట్ చేయలేరు, ఎవ్వరు బీట్ చేయలేరండి. 1000 మంది భార్యలు అంటండి. వాళ్ళ నాన్నకు ఒక 10 మంది భార్యలు, 10 మంది ఉపపత్తులు ఉన్నారేమో. వాళ్ళ నాన్న క్రాస్ చేయాలంటే కనీసం సెంచరీ కొట్టచ్చు. ఈయన ఏకంగా 10 సెంచరీలు కొట్టారు. 1000 మంది అంట. 700 మంది రాజ కుమార్తెలు భార్యలుగా, 300 మంది ఉపపత్నులు, 700 మంది, 700 మంది భార్యలు, 700 మంది స్త్రీలతో ఆయన సాన్నిహిత్యం కలిగి ఉన్నారు. పోనీ వాళ్ళ వలన ఏమైనా ఆయనకు సంతోషం కలిగిందా? చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 2, 3, 4. ఒకసారి అండి, 11వ అధ్యాయం 2, 3 వచనాలు. 2, 3, 4. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. భార్యలంట హృదయాన్ని త్రిప్పివేశారంట. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. రండి, ఒక భార్య తిప్పివేసిందండి, ఇంకో భార్య దగ్గరికి వెళ్ళాడు. అలా 1000 మందిని చేసుకున్నాడు. 1000 మందిని చేసుకున్న ఈయన ప్రసంగి గ్రంథంలో భార్యల గురించి ఒక మాట చెప్తాడు, చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. నాకు ఈ మాట ఈ పాఠం చెప్పేటప్పుడే అర్థమైంది, అర్థం అవలా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 28, 27, 28. ఈయన ఎందుకు చెప్తున్నాడు? ఈయన 1000 మందిని ఎక్కడ చూసాడా అనుకున్నా నేను, ఎన్నిసార్లు చదివినా. 27, 28, 26 నుంచి చూద్దామండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సు బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. స్త్రీ అలాంటిదంటండి, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేదంట. అదొకటి విషయం, ఆ ఒక విషయం ఆయనకు అర్థమైందంట. ఎప్పుడు అర్థమైంది ఆయనకి? 1000 మందిని చేసుకున్నాక. దేవుని అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది, అదే కనబడనిది ఒకటి ఉన్నది. అదేమనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూచి తిని, కానీ అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు. 1000 మంది పురుషుల్లో ఆయనకి తృప్తిగా జీవించే వాళ్ళు కనీసం ఒక్కళ్ళైనా కనిపించారంటండి. కానీ 1000 మంది స్త్రీలలో ఒక్కళ్ళు కూడా కనిపించలేదంట ఆయనకి. తృప్తిగా జీవించేవాళ్ళు, సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు ఆయనకి ఒక్కళ్ళు కూడా కనిపించలేదంట. ఈయన ఎందుకు రాశాడు ఈ మాట? ఈయన 1000 మందిని ఎక్కడ చూశాడా అనుకున్నా నేను. అక్కడ 1000 మంది భార్యలు ఉన్నారు కదండి,
ఒక భార్య కాదు ఇంకో భార్య, ఇంకో భార్య కాదు ఇంకొకళ్ళని 1000 మంది దాకా వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైందంట ఆయనకి, అమ్మో ఎంతమందిని చేసుకున్నా 10,000 మందిని చేసుకున్నా వీళ్ళెవరు తృప్తిగా జీవించరు, మనల్ని జీవించనివ్వరు అని ఆయనకు అర్థమైంది. చెప్తున్నాడు చూడండి, దేవుని మనసులో దేవుడు ఉంటే మంచి, ఇగో చూడండి, దేవుని దృష్టికి మంచి వారైన వారు దాన్ని తప్పించుకుంటారంట. కానీ పాపాత్ములు దాన్ని తప్పించుకోలేరు. పాపం ఆయన దేవుని దృష్టికి అక్కడ మంచివారుగా లేరు కాబట్టి 1000 మంది దగ్గరికి వెళ్ళారండి. వాళ్ళ చేతుల్లో చిక్కుకొని పాపం ఏదో కావాలి ఏదో కావాలి, ఏదో దొరికిద్ది అని చెప్పేసి అలా ఎన్నో 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 అది కావాలి ఈ కావాలి ఈ కావాలి అది కావాలని ఆఖరికి 1000 మంది స్త్రీలను కూడా కోరుకున్నా ఆయనకి ఎక్కడా ఏమీ దొరకల, సంతోషం అనేది ఎక్కడా లేదు ఆయనకి. కాబట్టి 1000 మందిలో ఒక పురుషుడినైనా మనం చూడగలం, కానీ 1000 మంది స్త్రీలో ఒక స్త్రీని కూడా మనం మనల్ని మనలాగా జీవించేలాగా చేసే స్త్రీని నేను ఎవరిని చూడలేదు అని సొలొమోన్ గారు చెప్తున్నారు. ఆయన హృదయాన్ని తిప్పివేశారు. 1000 భార్యలను చేసుకోకృతం 1000 మంది భార్యలను చేసుకోకృతం చక్కగా దేవునికి మందిరాన్ని కట్టి, తండ్రి వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తారేమో, నువ్వు ఈ దేవాలయంలో ఉంటావని నేను చెప్తులేదు, కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని క్షమించమని అడగటానికి ఈ మందిరం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ తట్టు చూడు, వాళ్ళు నీకు బలులు అర్పించేటప్పుడు వాళ్ళ యొక్క గోడు విని వాళ్ళ తప్పుల్ని క్షమించిన ఆయన వాళ్ళు అర్పించే బలిని స్వీకరించు అని దేవునికి ప్రార్థిస్తాడు సొలొమోను. ఎప్పుడు 1000 మంది భార్యలను చేసుకోకముందు, ఆ 1000 మంది భార్యను చేసుకున్నాక ఆయన మనస్సును ఆయన హృదయాన్ని తిప్పివేస్తారు, అన్య దేవతల వైపు ఆయన్ని తీసుకువెళ్ళిపోతారు. అప్పుడు ఈయన మళ్ళీ అన్య దేవతలకు బలిపెట్టాలని కట్టిస్తారు సొలొమోన్ గారు. దూపాలు వేస్తాడు వాళ్ళకి. ఏం చెప్పాడు, ఫస్ట్ ఏమో వాళ్ళు చేసే తప్పుల్ని నీకు బలర్పించినప్పుడు క్షమించు తండ్రి అని ప్రార్థన చేసిన సొలొమోను ఇక్కడ ఇది వదిలేసేసి అన్య దేవతలకు బలి అర్పించడం మొదలు పెట్టారు. కాబట్టి దేవుని దృష్టికి మంచిగా ఉన్న వాళ్ళైతే స్త్రీ యొక్క వలలో నుంచి బయటకు వస్తారు, కానీ పాపాత్ములు మాత్రం దాని వల్ల పట్టబడిపోతారు. అలా పట్టబడి వాడినే నేను. కాబట్టి నాకు ఒక్క స్త్రీ కూడా 1000 మందిలో ఒక్క స్త్రీ కూడా తృప్తిగా చక్క సంతోషంగా జీవించే స్త్రీ ఒకటి కూడా కనిపించలేదు అని చెబుతున్నారు. మరి అలా అయితే మనం కూడా మనం జీవనం సాగిస్తున్నాం కదండి, చెప్పండి, అవును కదా. మరి మనమేమనుకోవాలి, మనకు కలిగిన దానితో తృప్తి కలిగి జీవిస్తే పురుషునికైనా స్త్రీకైనా ఏమొస్తుంది, ఆనందం వస్తుంది. ఒక పురుషుడు చాలు స్త్రీకి, స్త్రీకి పురుషునికి ఒక స్త్రీ చాలు. అక్కడ సొలొమోను గారు ఏదో వస్తుంది ఈ స్త్రీ కాకపోతే ఇంకో స్త్రీ అనుకున్నారు కాబట్టి ఆయనకు 1000 మంది అయినా ఎవ్వరూ దొరకల. బయట సమాజం అట్లాగే ఉంది కదండి, ఈ పురుషుడు కాదని ఇంకో పురుషుడు అని తిరిగే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. అలానే ఈ స్త్రీ కాదు ఇంకో స్త్రీ అని అలా స్త్రీలను పెంచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏది ఉన్నా మన దగ్గర ఏముండాలి, తృప్తి ఉండాలి. వాళ్ళ దగ్గర దొరికిద్ది సంతోషం అని మనం వెళ్తా ఉంటే సంతోషం అనేది ఎక్కడా దొరకదు. మనకున్న దాంట్లో మనం సంతోషంగా తృప్తిగా జీవిస్తేనే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం సంతోషంగా ఉంచుకోగలమండి. జ్ఞాని అయిన సొలొమోను, ఎంతో ఆస్తి కలిగిన సొలొమోను, ఎంతో మంది భార్యలు కలిగిన సొలొమోను, రాజైన సొలొమోను. ద్రాక్షారసంలో లేదు సంతోషం, భార్యల్లో లేదు సంతోషం, జ్ఞానంలో లేదు సంతోషం, అదేవిధంగా ఆస్తిలో కూడా సంతోషం లేదు అని చెప్పారు. మరి సంతోషం మనకు ఎక్కడ దొరుకుతుంది, మన హృదయంలో వాక్యం ఉంచుకుంటే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూస్తే 4:4, ఏమండి రేపు ఎగ్జామ్ అయ్యేదండి, ఫిలిప్పీ 4:4 ఇది కూడా చూస్తున్నారు. మరలా చెప్పు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదను ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు ఆనందించాలంట, ప్రభువునందు ఆనందించాలి. మరి వాళ్ళు చేసే క్రిస్మస్ ఆరాధన అదే కదా, ప్రభువునందేగా ఆనందించేది కాదంటారా? ప్రభువునందు ఆనందించాలి అంటే వాక్యం మన హృదయంలో ఉండాలి, ప్రభువు మనలో ఉండాలి. యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని క్రిస్మస్ పండగగా జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చిన రోజు అని చెప్పుకుంటున్నారు, క్రిస్మస్ అంటున్నారు. ఆయన జన్మించారు, భూమి మీద జన్మించారు, ఆ రోజుని క్రిస్మస్ గా జరుపుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు
పండుగ చేసుకుంటున్నారు. సెమీ క్రిస్మస్ అని, క్రిస్మస్ ఫీలింగ్ అని చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు జన్మించవలసింది మన హృదయంలో. ఆయన మన హృదయంలో జన్మించారనుకోండి, మనకు ఆనందం. మన హృదయంలో ఆయన జన్మించాలంటే క్రీస్తుగా ఉన్న, వాక్య రూపంలో ఉన్న ఈ క్రీస్తు మన హృదయంలో ఉండాలి. అప్పుడే మనకు ఆనందం. వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, మనకి ఏ కష్టం వచ్చినా ఆ వాక్యంతో సరిదిద్దుకుంటూ సంతోషంగా ఉంటాం. వాక్యం మన హృదయంలో లేదనుకోండి, మనకు వచ్చిన కష్టాన్ని తలుచుకుంటూ దాన్ని తిరిగి ఎలా సరిదిద్దుకోవాలా, లేకపోతే దీని నుంచి ఎదటి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తాం. కానీ సంతోషంగా మాత్రం ఉండమండి. కష్టం వస్తే సంతోషంగా ఉండం. అదే వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, మనం మొత్తం భారం మొత్తం ఎవరి మీద వేస్తాం? దేవుని మీద వేస్తాం. తండ్రి రేపేమి జరుగునో మనకు తెలియదు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలని ఉంది వాక్యంలో. అవును కదా? అదే వాక్యం మన హృదయంలో ఉంటే మన చింత ఎవరి మీద ఉంటది? దేవుని మీద ఉంటది. చింత ఆయన మీద వేసాం కాబట్టి మనం ఎలా ఉండాలి? సంతోషంగా. అదే వాక్యం చెప్తుంది, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, మీరు చక్క సంతోషంగా ఉండండి. వాక్యం హృదయంలో ఉంటేనే మనకు సంతోషం. ఏదో ఆస్తి సంపాదిస్తే, ఆస్తి ఉంటే, ధనం ఉంటే, బంగారం ఉంటేనో, ఇల్లు ఉంటేనో, కోటలు ఉంటేనో, ఎన్ని ఉన్నా సరే మనకు సంతోషం లేదు. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అనుకుంటా మాత్రం మనం ఉండకూడదు. మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి జీవించుడి, మీ కష్టార్జితము చేత మీకు కలిగిన వాటితో భుజించి అన్న వస్త్రములు కలవారై తృప్తిగా జీవించాలి. తృప్తిగా ఉంటేనే మనకు సంతోషం. క్రీస్తునందు ఆనందించాలి. క్రీస్తునందు ఆనందించాలి అంటే క్రీస్తు మనలో జన్మించాలి. క్రీస్తు మనలో జన్మించాలి అంటే మనం వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యం హృదయంలో ఉండాలి అంటే వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవాలి అంటే వాక్యాన్ని చదవాలి అంటే ఇందా చెప్పాను చూసారా, నాకు 2 గంటల టైం ఖాళీ ఉంది, ఈ 2 గంటల్లో ఏదైనా కష్టపడితే నాకు ₹1 వస్తుంది. ఆ 2 గంటలు చదువుకుంటే పరలోకంలో సంపాదించుకోవచ్చు 100 రెట్లు. ఈ భూమి మీద మనం ఎంత అయితే సంపాదించుకుందాం అనుకున్నామో అందుకు 100 రెట్లు ఆ సమయాన్ని మనం దేవుని కోసం ఉపయోగించాం కాబట్టి మనకు పరలోకంలో వస్తుంది. ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ప్రభువునందు ఆనందం మరి క్రిస్మస్ ఒక్కరోజే కాదండి, క్రీస్తును తెలుసుకున్న రోజు నుంచి మనం ఆనందిస్తే చనిపోయిన తర్వాత కూడా ఈ ఆనందం మనకు ఉంటుంది. అవును కదండి? భూమి మీద ఉన్నాగానే కాదు, చనిపోయినా కూడా ఈ ఆనందం ఉంటుంది. మనం ప్రభువునందు ఆనందిస్తే ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడు, ఇక్కడి నుంచి తెలిసిన రోజు నుంచి ఎల్లప్పుడు మనం క్రీస్తులో బ్రతికి ఉన్నాం అనుకోండి, చనిపోయినా కూడా బ్రతికే ఉంటాం. క్రీస్తులో బ్రతికి ఉండకుండా క్రీస్తులో మనం చనిపోయి ఉన్నాం అనుకోండి, చనిపోయినా ఏది ఉండదు, ఆ నరకంలో బాధపడుతూ ఉండాలి. నరకాన్ని తప్పించుకోవాలంటే ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. వాక్యాన్ని చదువుకోవాలి. వాక్యం మీద సంతోషం కలిగి జీవించాలి. ఓకేనా అండి? నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. మహారాజైన సొలొమోనే ఎందులోనూ లేదు మనకు సంతోషం, తృప్తి అని చెప్పారు. కానీ ఎందులో ఉంది? ప్రభువునందే మనకు ఆనందం ఉంది. కాబట్టి ఆ ప్రభువును మనం అంగీకరించి తెలియని వారికి ప్రభువుని గురించి తెలియచేసే వారంగా మనం ఉండాలి. ఈ రోజు నుంచి మనం ప్రభువునందు ఆనందించే వారంగా, కొత్త సంవత్సరంలో కొన్ని కొత్త మార్పులతో మన జీవితాన్ని సంతోషంగా, ఏమండి మనం తెలిసిన వారికి చిన్న సాయం చేస్తేనే సంతోషిస్తామే, అవును కదా? అలా దేవుని గురించి కూడా చెప్తే ఇంకెంత సంతోషం అండి. మనతో పాటు ఒక ఆత్మను కూడా మనం తీసుకెళ్లే వారంగా ఉంటాం. మనతో పాటు వాళ్ళు కూడా మహాలోకానికి వస్తారు. కాబట్టి ప్రభువునందు ఆనందించాలి. భర్త భార్య యందు, భార్య భర్త యందు, తల్లిదండ్రులు పిల్లల యందు, పిల్లలు తల్లిదండ్రుల యందు సంతోషంగానే ఉంటారు. కానీ ప్రతిరోజు ఉండరు. అప్పుడప్పుడు గొడవలు వస్తాయి. చిన్నపిల్లలైనా సరే మనం కొడితే వాళ్ళకి మనసులో తిట్టుకుంటారు, మా అమ్మని కొట్టాలి.
మా అమ్మ మంచిది కాదు, నన్ను కొట్టిద్ది అనుకుంటారు పిల్లలు. వాళ్ళకి బాధ వస్తుంది. వాళ్ళ దృష్టిలో మనం ఏమవుతాం? చెడ్డవాళ్ళం అవుతాం. అదే వాళ్ళకి మనం దేవుని మాటలు నేర్పిస్తామంటే ఆ చెడుతనాన్ని వాళ్ళు విడిచిపెడతారు. దేవుడిలో ఎదుగుతూ వాళ్ళు కూడా మహాలోకానికి వెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం మంచిగా ఉంటూ మన పిల్లలకు మంచిని నేర్పిస్తూ ప్రభువులో ఆనందంగా మనం అందరం జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీ గురించిన మాటలు పిల్లలకు చెప్పాను నాయన. ఈ విన్న మాటలను మేము పాటించే వారంగా ఉండాలి తండ్రి. నీ యందు ఆనందం కలిగి జీవిస్తూ ఉన్న నిత్యరాజ్యానికి మేము చేరాలి నాయన. అటు విధంగా చేరటానికి వాక్యాన్ని ప్రతిరోజు మా హృదయం నుంచి తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేలాగు నా సహాయం చేయమని, అపవాది మమ్మల్ని తన యుద్ధకు తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది తండ్రి. ఆ ప్రయత్నాలకు మేము లోబడే వరంగా కాకుండా వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటూ దానిని త్రిప్పికొట్టే వారంగా మేము ఉండాలని కోరుకుంటూ నున్న నిత్యరాజ్యానికి చేరే భాగ్యం దయచేయమని క్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.